హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు 2.5 kgsలో 3 tier కేక్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి నేను 3 టిన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. 9 inch, 7 inch అండ్ 4.5 inch అండి. 9 inch టిన్లో వచ్చేసి 1.25 kg ఇప్పుడు కట్ చేస్తున్నానే, ఇది 9 inch టిన్ అండి. 1.25 kgs వచ్చేటట్టు బేక్ చేసుకున్నాను. 3 layers కట్ చేశాను. మిడిల్ టియర్ వచ్చేసి 7 inch టిన్లో బేక్ చేశానండి. బేక్ చేసి 3 layers కట్ చేసి పెట్టుకున్నాను. 750 grams బేస్ వచ్చేటట్టు. ఇంకొకటి 4.5 inch టిన్లో, ఇప్పుడు మీరు చూస్తుంది 4.5 inch టిన్ అండి. ఇందులో 1/2 kg బేస్ వచ్చేటట్టు చేసుకున్నాను. 1.25 ప్లస్ 750 grams 2 kgs అండ్ పైన ఉన్నది వచ్చేసి 1/2 kg అండి. టోటల్ దీని వెయిట్ వచ్చేసి 2.5 kgs అండి. 2 tier కూడా చేయొచ్చు, కానీ వాళ్ళు అడిగారు 3 tier చేయండి ప్లీజ్ అనేసి. సో ఎక్కువ మంది లేరు, బట్ లుక్ కావాలి అనేసరికి ఇంకా నేను ఇలా వెయిట్ మేనేజ్మెంట్ చేసి పెట్టాను. మీరు చూస్తే వీడియోలో ఇప్పుడు క్రమ్ కోటింగ్ చేస్తున్నానండి. సేమ్ అదే ప్రాసెసేనండి. సోకింగ్ ఎప్పుడు మనం క్రష్ ఏదైతే అది క్రష్తో చేసుకోవాలి. సో ఇది మొత్తం క్రమ్ కోటింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది వచ్చేసి 7 inch టిన్ అండి. ఇది పైనాపిల్ ఫ్లేవరు. ఇది 7 inch టిన్లో బేక్ చేసి పెట్టాను. క్రష్ వేసి ఇంకొక టేర్ పెట్టి సేమ్ అదే ప్రాసెస్సే అన్నిటికీ రిపీట్ చేశానండి. వాళ్ళు ఏం స్పెసిఫిక్గా ప్యాటర్న్ ఏం చెప్పలేదు, బస్ జస్ట్ పింక్ కలర్లో కావాలి అన్నారనమాట. ఇది మా ఆయన వాళ్ళ కొలిగ్ వాళ్ళ పాపదేనండి, ఫస్ట్ బర్త్డే. పాప పేరు స్నేహల్ అండి. మేము కూడా వెళ్ళాం పార్టీకి. పాప డ్రెస్కి ఈ కేక్ మ్యాచ్ కాలేదు, కానీ అది వచ్చేసి వైన్ కలరు, నేను వచ్చేసి బర్గండీ కలర్లో చేశాను అనమాట. పింక్ అన్నారు, పింక్ లైట్గా ఉంటుంది, బర్గండీ అయితే బాగుంటుంది అనేసి అలా చేశాను. ఈ బోర్డు మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి 12 inch బోర్డు అండి, 12x12 బోర్డు. దీని మీద ఫైనల్గా పెట్టేయడమే కాబట్టి లాస్ట్ బేస్ పెట్టేశాను 9 inchది. 1.25 kg కదండి. సో 3 layers కట్ అయిందనమాట. 9 inch టిన్లో మామూలుగా నేను 1.5 చేశాను. సో ఇంకొక 1/2 kg వెయిట్ తక్కువ ఉంది కాబట్టి 3 layers కట్ అయిందండి. సో ఫైనల్గా వెయిట్ చూస్తేనేమో కరెక్ట్గానే వచ్చిందండి. జస్ట్ ఒక 50 grams ఎక్స్ట్రా వచ్చింది, బోర్డ్ వెయిట్ కాకుండా. ఆ క్లిప్ మిస్ అయిందండి. సో ఆ క్లిప్ని నేను యాడ్ చేయలేదు. ఇదిగోండి బర్గండీ కలర్ కలిపి పెట్టుకున్నాను నేను. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తుంటే ఫస్ట్ నేను కింద టియర్ క్రమ్ కోటింగ్ చేసి పెట్టుకున్నానండి. మధ్యలో N1 నాజిల్లో వేసి కింద మొత్తం ఫ్లవర్స్ ఇచ్చాను. ఇది ఎక్కడ చూశానండి, నేను రెఫరెన్స్ చూశాను, పిక్ ఎక్కడ చూసానో గుర్తులేదు. జస్ట్ వాళ్ళు ఏం చెప్పలేదు, నాకు గుర్తున్నంతలో ఇది చేసేసాను అనమాట. ఇక్కడ చూస్తే నేను సైడ్ ఎక్కువ క్రీమ్ అప్లై చేయలేదండి, ఎందుకంటే దాన్ని మొత్తం N1 నాజిల్ ఫ్లవర్స్తో కవర్ చేసేసాను నేను. సో అదిగోండి N1 నాజిల్లో అది వేసుకుని మొత్తం ఫ్లవర్స్ అన్నీ పెట్టేశాను అనమాట. ఇలా ట్యాప్ చేసి తీసానండి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ కాదు, జస్ట్ చిన్న ఫ్లవర్స్. రఫుల్ ప్యాటర్న్ వస్తుందండి నార్మల్ జనరల్గా ఫాండెంట్లో. అలా రఫుల్ ప్యాటర్న్ మన దగ్గర వాళ్ళు వద్దన్నారు. సో ఆ రీప్లేస్మెంట్గా నేను ఇది పెట్టాను అనమాట, నాజిల్తో చేశాను. చూడ్డానికి అలానే ఉంటుంది, సేమేనండి, బాగుంటుంది. ఇది కూడా చూడ్డానికి బాగానే కనిపిస్తుంది. ఇది మొత్తం గ్యాప్ లేకుండా మొత్తం N1 నాజిల్తో అంతా ఫిల్ చేసేసానండి. మీరు చూస్తే ఎక్కడ గ్యాప్స్ అనేవి కనిపించలేదు. చేసి ఇది ఫ్రిడ్జ్లో సెట్ చేశానండి. పైన కూడా పెట్టి కొద్ది గ్యాప్ వదిలాను, ఎందుకంటే పైన టియర్ దాని మీద షిఫ్ట్ చేయాలి కదండి. ఇవి క్రమ్ కోటింగ్ చేసిన క్లిప్స్ మిస్ అయినాయి, సారీ. ఇందులో చూస్తే నేను ఎలా షిఫ్ట్ చేస్తున్నాను, మధ్యలో ఒక స్కీవర్ గుచ్చి అటువైపు నుంచి ఇటువైపు పెట్టానండి. నేనైతే ఇలా బెంచ్ మీద పెట్టి షిఫ్ట్ చేశానండి. టర్న్ టేబుల్ మీద పెడితే అది కదిలిపోతుందండి, కొద్దిగా సైడ్కి వస్తుంది. సో ఇలా పెట్టాను. అక్కడికి పైన టియర్ పెట్టేటప్పుడు కొద్దిగా మిస్ అయ్యి ప్యాలెట్ నైఫ్ ముందుకు వెళ్ళిపోయిందండి, అక్కడ కొద్దిగా డిస్టర్బ్ అయింది. బట్ మళ్ళీ సెట్ అయిందనుకోండి, మరి అంతగా ఇంక అనిపించలేదు. ఇదేనండి కేక్ ఫైనల్ లుక్. ఎక్కువగా ఏం డెకరేషన్ చేయలేదు, వాళ్ళు వద్దని చెప్పారు, సింపుల్గా కావాలన్నారు. జస్ట్ నార్మల్ నాన్ ఎడిబుల్ అండి. 3 butterflies తీసుకున్నాను, పింక్ అండ్ ఎల్లో ఉన్నవి. సో అవి పెట్టాను అనమాట. ఇప్పుడు మిడిల్ టియర్ వైట్ కదండి, నేను అక్కడ దాని మీద డైమండ్స్ వేయాలనుకున్నాను, బట్ వేయలేదు. జస్ట్ గోల్డ్ కలర్వి ఎడిబుల్వి బాల్స్ ఉంటాయి కదండి, అవి వచ్చేసి నేను చేత్తో ప్లేస్ చేశాను అనమాట. మొత్తం 3 లేయర్స్గా
పైన ఒక రౌండ్, మిడిల్ అండ్ కింద పెట్టడానికి కొద్దిగా కష్టమైంది, చాలా వరకు జారి పడిపోయినాయండి. నాదే యాక్చువల్గా అది ప్లక్కర్ కనిపించలేదు ఈ బీడ్స్ పెట్టేది, సో అందుకని చేతితో పెట్టాను అనమాట. అది ప్లక్కర్ ఉండుంటే బాగా ఈజీగా తీసి పెట్టడానికి ఈజీ అయ్యేది. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు ఎలా నచ్చుతున్నాయా అండి వీడియోస్? నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి. మీరు చేసే ఒక్క కామెంట్ నాకు ఎంతో హ్యాపీనెస్ అనిపిస్తుంది. కొద్దిమంది డౌట్స్ అడుగుతున్నారు, బాగానే ఉంది. ఇంకొద్దిగా నన్ను కామెంట్ చేసి మోటివేట్ చెయ్యండి. ఏదర్ పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే చెప్పండి, నేను తెలుసుకుంటాను. నాకున్న నాలెడ్జ్తో మీకు షేర్ చేస్తాను, మీకున్న నాలెడ్జ్ నాకు షేర్ చేసి చెప్పండి. సో ఇది గోల్డెన్ లస్టర్ డస్ట్ వేస్తున్నానండి. ఈసారి ఎప్పుడైనా సరే మీరు పింక్ వేసినప్పుడు సిల్వర్ కలర్ వేయండి, బాగా కనిపిస్తుంది. గోల్డ్ వేస్తే వేరే షేడ్లా కనిపించింది. ఇది ఒక టిప్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇదే ఫైనల్ పిక్. బాయ్ బాయ్.